అంత బాగున్నారా? మరి ఇంకొక 23 డేస్‌లో మనం ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతాయి 10థ్ క్లాస్‌వి. సో, దానికోసం అని చెప్పి మ్యాథ్స్‌కి స్పెషల్‌గా మ్యాథ్స్ ఎందుకంటే చాలామందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటది. ఆ ఉద్దేశంతో మరి ఇప్పుడు మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు మనకి 3 ఆర్ 4 వీడియోసు మరి మన ఛానల్‌లో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ 8 మార్క్స్ సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. తర్వాత 2 మార్క్స్ సమ్స్, 4 మార్క్స్ సమ్స్, 1 మార్క్ సమ్స్ అలా కంటిన్యూషన్‌గా ఈ 23 డేస్ వీడియోస్ జరుగుతాయి. సో, దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్ సాధిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ 29th ఏలో మనకి ఏమొస్తదంటే ప్రూవ్ దట్ ప్రూవ్ దట్ రూట్ 5 ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్. ఈ సమ్ కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్‌గా 8 మార్క్స్‌కి అడుగుతాడండి. సో, దాన్ని ఇప్పుడు సొల్యూషన్ మనం చేద్దాము. సొల్యూషన్‌కి వచ్చేటప్పటికి ఫస్ట్ లెట్ అస్ అస్యూమ్డ్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేది మనం తీసుకున్నాం కనుక నెక్స్ట్ ఏం రాయాలంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a/b అని నోట్ చేయాలండి. నెక్స్ట్ హియర్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అని తీసుకోవాలి. a and b ఇంటీజర్స్. నెక్స్ట్ here a and b are co-prime numbers. అని రాసి HCF ఈజ్ 1. ఇక్కడ వరకు నోట్ చేస్తండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంకోండి ఫస్ట్ ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఎన్ రేషనల్ నెంబరు అని క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ లెట్ అస్ అస్యూమ్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. హియర్ a and b ఆర్ ఇంటీజర్స్. హియర్ a and b co-prime numbers. HCF ఈజ్ 1. ఇక్కడ వరకు రాస్తే ఒక 2 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. దీన్ని తీసుకుని ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే చూడండి రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a/b హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 5 ఉంటుంది. ఇక్కడ a స్క్వేరు బై b స్క్వేర్ ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ b స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ 5 ఏమో రైట్ సైడ్, అంటే ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాను అంతే. b స్క్వేర్ ఏమో లెఫ్ట్ సైడ్కి వచ్చింది, a స్క్వేర్ b స్క్వేర్ ప్లేస్లోకి ఏమో 5 వచ్చింది అనమాట అండి. ఓకే, ఇక్కడ చూడండి ఈ 5 అనేది ఏం చేస్తుంది, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, అదే నోట్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ డివైడ్స్ 5 డివైడ్స్ ఏ స్క్వేర్, అలాగే 5 డివైడ్స్ ఏ. 5 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, అలాగే ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈక్వేషన్ 2 అని తీసుకోండి. ఈక్వేషన్ 2. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఉంది కదా, ఈ ఏ ప్లేస్లో ఏం చేయాలంటే డినామినేటర్లో ఎంత ఉంది, 5 ఉంది కదా. సో ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం చేస్తున్నట్టు నేను ఏ తీసుకుంటున్నాను. లెట్ టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5k అని తీసుకోవాలన్నమాట అండి. ఎందుకంటే ఇక్కడ డినామినేట్లో 5 ఉంది కనుక 5k తీసుకోవాలి. ఒకవేళ రూట్ 2 ఇస్తే 2 వస్తుంది, 2k తీసుకోవాలి. రూట్ 3 వస్తే 3 వస్తుంది, 3k తీసుకోవాలన్నమాట అండి. ఓకే, సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఇవ్వండి. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఏమో b స్క్వేర్ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ చూడండి ఏ స్క్వేర్ ఉంది, అంటే ఏ ప్లేస్లో 5k నోట్ చేయాలి. 5k పైన హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో 5. చూడండి 5 స్క్వేర్ అంటే 25k స్క్వేర్ బై 5. లెఫ్ట్ సైడ్ ఏమో b స్క్వేర్ ఉంది,
సో 5 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్డ్. ఈ 5 లెఫ్ట్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ లెఫ్ట్ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. b²/5 ఈజ్ ఈక్వల్స్ టు k². చూడండి ఇందాక కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇంకోండి చూడండి a²/5 వచ్చింది కదా, అక్కడ ఏం రాసాం, 5 డివైడ్స్ a² అని రాసాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే. 5 డివైడ్స్ b², 5 డివైడ్స్ b², 5 డివైడ్స్ b. ఇప్పుడు చూడండి ఈ 5 అనేది a²ని ఏని డివైడ్ చేస్తుంది, bని కూడా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ లాస్ట్ ఇంకో మ్యాటర్ రాస్తే సరిపోద్దండి. హియర్ a అండ్ b హ్యావ్ ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, 5 టైమ్స్ కదా డివైడ్ చేస్తుంది. సో 5 కామన్ ఫ్యాక్టర్స్. a and b హ్యావ్ 5 కామన్ ఫ్యాక్టర్స్. a and b have 5 common factors. But మనకు తెలుసు, బట్ we know that a and b, మనం a and bని ఏం తీసుకున్నాం, ఇంటీజర్స్ అలాగే కో ప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం కదా, అదే రాయాలి. a and b కో ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ అని రాసాం. దేర్ ఫోర్ అవర్ అంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటే హెచ్ఎఫ్ ఒకటే ఉండాలి, కానీ ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ అంటే హెచ్ఎఫ్ ఒకటే ఉండాలి, హెచ్ఎఫ్ 1 ఉండాలండి. బట్ ఇక్కడ 5 5 వచ్చింది కనుక అవర్ ఎగ్జంప్షన్ ఈజ్ ఫాల్స్. దేర్ ఫోర్ లాస్ట్లో ఏం రాసింది, దేర్ ఫోర్ √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అని నోట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూపిస్తున్నాను. ఎవరన్నా నోట్స్ రాసుకుంటే అంటే మళ్ళీ రాసుకోండి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. లెట్ us assume √5 is a rational number. √5 is equals to a/b. Here a and b are integers. Here a and b are co-prime numbers. HCF is 1. √5 is equals to a/b. Equation 1 squaring on both side. స్క్వేర్ చేసాం అనుకోండి, √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a²/b². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. b² ఈజ్ ఈక్వల్స్ టు a²/5. 5 డివైడ్స్ a², 5 డివైడ్స్ a. టేక్ a ఈజ్ ఈక్వల్స్ టు 5k. సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే b² ఈజ్ ఈక్వల్స్ టు 5k హోల్ స్క్వేర్ బై 5. b² ఈజ్ ఈక్వల్స్ టు 25. 5 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, 5k². ఇక 5 మల్టిపుల్ ట్రాన్స్ఫర్ లెఫ్ట్ సైడ్ డివైడ్. సో 5 డివైడ్స్ b², 5 డివైడ్స్ b కూడా డివైడ్ చేస్తుంది. సో హియర్ a and b హ్యావ్ 5 కామన్ ఫ్యాక్టర్స్. వీ నో దట్ a and b have co-prime numbers. So our assumption is false. √5 is an irrational number. లాస్ట్లో హెన్స్ ప్రూవ్ రాస్తే సరిపోద్ది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా 10th క్లాస్ పిల్లలు మీ ఫ్రెండ్స్ కట్ట ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. కంపల్సరీగా 8 మార్క్స్ అమ్మ.